అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే కొత్త రికార్డులు అయితే సృష్టిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు పరిధిలో మొత్తం 19,013 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. అంటే ఉద్యోగస్తులవి. వీళ్ళు టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా 19,013 ఉన్నాయి. వీటిల్లో లాస్ట్ ఇయర్ అయితే అంటే లాస్ట్ ఎలక్షన్లకైతే 2019 ఎన్నికలకైతే 67 మాత్రమే పర్సెంట్ మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. ఒంగోలు పార్లమెంటు పరిధిలో మొత్తం వచ్చేసి 19,013 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇవి ఈ సంవత్సరం ఈ ఏడాది అంటే ప్రజెంట్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది కదా. ప్రజెంట్ మే 7వ తేదీ వరకు ఓట్లు కానీ చూస్తే దాదాపు 80% ఈ ఓట్లు అనేది నమోదయ్యాయి. అంటే దాదాపు 19,000 వచ్చేసి 16,400 దాకా పోలయ్యాయి. ఇక ఇంకా ఈ ఓట్ల ఈ యొక్క నమోదు అనేది 9వ తేదీ దాకా ఇచ్చారు కాబట్టి మరో 1,000-1,200 దాకా పోలయ్యేటువంటి దాదాపు 2,000 దాకా పోలయ్యేటువంటి అవకాశం ఉంది. దీని ప్రకారం మొత్తం కూడా టోటల్గా 90% అంటే 90% ఈ పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంత భారీగా రికార్డు స్థాయిలో ఉద్యోగులు ఈ యొక్క పని కట్టుకొని ఇంత పర్సంటేజ్ నమోదు చేయడం పట్ల ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నాయి, ఎట్లా ఉంది అనే ఈ సర్వేలు, ఈ ఉద్యోగుల నాడి, వారి యొక్క మాటలను బట్టి ఆధారం చేసుకొని ఈ వీడియో చేస్తున్నాం. వివరాల్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపండి. ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ముందుగా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, 7వ తేదీ సాయంత్రం వరకు ఎన్ని ఓట్లు నమోదయ్యాయి అనే విషయం తెలుసుకుందాం. ఎర్రగొండపాలెంలో వచ్చేసి 1,448 ఓట్లు ఉన్నాయి. ఇవి 7వ తేదీకి వచ్చేసి 1,320 ఓట్లు నమోదయ్యాయి. ఇంకా చాలా తక్కువగా 128 ఓట్లు మాత్రమే నమోదు కావాల్సింది, బ్యాలెన్స్ ఉన్నాయి. అలాగే దర్శి నియోజకవర్గంలో వచ్చేసి 1,821 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వీటిల్లో 1,490 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇక 330 పోస్టల్ బ్యాలెట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అట్లనే సంతనూతలపాడు 1932 ఓట్లు ఉంటే 1,527 ఓట్లు నమోదయ్యాయి. ఇంకా 405 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఒంగోలు నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం చూస్తే 3,767 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వీటిల్లో 3,545 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇంకా కేవలం 222 మాత్రమే ఉన్నాయి. అంటే బాగా నమోదైంది ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గం. ఇక కొండపి నియోజకవర్గంలో 1,515 ఓట్లు ఉండగా 1,376 దాకా నమోదయ్యాయి. బ్యాలెన్స్ మాత్రం 139 ఓట్లు నమోదు కావాల్సింది. ఇక మార్కాపురం నియోజకవర్గంలో 2,685 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉంటే 2,279 ఓట్లు 7వ తేదీ సాయంత్రం కల్లా నమోదయ్యాయి. ఇంకా 406 ఓట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. గిద్దలూరు మండలంలో వచ్చేసి 3,183 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉంటే 7వ తేదీ సాయంత్రానికి 2,630 నమోదయ్యాయి. ఇక బ్యాలెన్స్ వచ్చేసి 553 ఉన్నాయి. ఇక కనిగిరి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు వచ్చేసి 2,662 ఓట్లు ఉన్నాయి. వీటిల్లో 7వ తేదీ సాయంత్రానికల్లా 2,233 నమోదయ్యాయి. అంటే మిగిలింది 429 ఓట్లు మిగిలిన్నాయి. టోటల్గా ఈ ఒంగోలు పార్లమెంటు పరిధిలో చూస్తే 19,013 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉంటే 16,400 ఓట్లు యొక్క పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇక 2,613 ఓట్లు మిగిలిన్నాయి. తర్వాత దీన్ని 9వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించేందుకు టైం గడువు ఇచ్చింది. అంటే దీని ప్రకారం 8వ తేదీ 9వ తేదీ ఉంది. దీని ప్రకారం చూస్తే మిగిలినటువంటి 2,600 ఓట్లలో ఇంకా 1,500 1000కి పైగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపు 93% ఈ ఓట్లు నమోదయ్యేటువంటి అవకాశం ఈ యొక్క ఉద్యోగులు చేసుకునే తీవ్ర స్థాయిలో ఒక కసిగా అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ల వినియోగం నమోదు విషయంకి వస్తే 2019లో వచ్చేసి కేవలం 67-69% మాత్రమే నమోదైంది. కానీ ఈసారి మాత్రం 90% నమోదు కావడంతో అసలు ఈ ఉద్యోగుల్లో ఓటు వేయాలనేటువంటి కసి ఏమాత్రం కనపడుతుందో అర్థమవుతుంది. ఈ కసి అంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతగా నమోదవుతున్నటువంటి ఓట్లుగా చెప్పొచ్చు. అంటే దాదాపు ఈ ప్రజెంట్ 7వ తేదీ సాయంత్రం వరకు 80% అని చెప్పాం కదా, 9వ తేదీ సాయంత్రం వరకు 90%
దాటి 91, 92, 93% వరకు ఓట్లు నమోదైన ఆశ్చర్యం లేదనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక గత ఎన్నికల్లో ఈ వేరియేషన్ ఎంత నమోదు, ఏ నియోజకవర్గం ఎంత నమోదైంది, ఏ పార్టీకి ఎంత వచ్చినాయి, ఈసారి ఏ పార్టీకి ఎంత రాబోతుంది అనేది ఈ సర్వేలు, నిపుణులు, రాజకీయ నిపుణులు, ఈ యొక్క ఉద్యోగుల నాడి బట్టి ఆ వివరాలను మనం వివరిస్తాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో వచ్చేసి అంటే 2019 ఎన్నికల్లో 69% ఓట్లు నమోదయ్యాయి. దాంట్లో 69%లో అత్యధిక భాగం వైసీపీకి పడ్డాయి, తెలుగుదేశానికి తక్కువ పడ్డాయి. అట్లానే సంతనూతలపాడులు కూడా 72% వైసీపీకి పడితే ఒక 28% టీడీపీకి పడ్డాయి. గిద్దలూరు నియోజకవర్గంలో కూడా 75% పడ్డటువంటి ఓట్లలో 75% వైసీపీకి పడితే 25% తెలుగుదేశానికి పడ్డాయి. మార్కాపురం నియోజకవర్గంలో నమోదైనటువంటి పోస్టల్ బ్యాలెట్లలో 73% తెలుగుదేశానికి వైసీపీకి పడితే 27% తెలుగుదేశానికి పడ్డాయి. ఎర్రగొండపాలెంలో 70% వైసీపీకి నమోదైతే పోస్టల్ బ్యాలెట్లు, 30% టీడీపీకి పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. దర్శి నియోజకవర్గంలో 60% పోస్టల్ బ్యాలెట్లు యొక్క ఉద్యోగులు వైసీపీకి నమోదైతే 40% వచ్చేసి తెలుగుదేశం పార్టీకి నమోదయ్యాయి. కనిగిరి నియోజకవర్గంలో 70% పోస్టల్ బ్యాలెట్లు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పడితే 30% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పడ్డాయి. అట్లనే కొండేపి మా నియోజకవర్గంలో 52% వైసీపీకి పడితే 48% వచ్చేసి తెలుగుదేశం పార్టీకి పడ్డాయి. అంటే 2019 ఎన్నికల్లో కొండేపిలో ఉద్యోగుల్లో కొంత కొద్దిపాటి ఎడ్జి వైసీపీకి ఉంది, కానీ మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లో బాగా వైసీపీకి అనేది గణనీయంగా సాధించని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ 2024 ఎన్నికల్లో విధానం ఇప్పుడు దాకా నమోదైనటువంటి పోస్టల్ బ్యాలెట్ నమోదైనటువంటి విధానాన్ని, ఆ యొక్క పరిస్థితుల్ని, ఆ యొక్క నాడిని, ఉద్యోగుల నాడిని బట్టి చూస్తే ఎట్లా ఉందో రాజకీయ నాయకులు మరియు పరిశీలకులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది వివరించబోయేది ఒక అంచనా మాత్రమే, ఇది కరెక్ట్ అని చెప్పలేము. 1-2% అటు ఇటు మారచ్చు. ఇప్పుడు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం చూస్తే 81% వరకు తెలుగుదేశానికి అనుకూలంగా పడేటువంటి అవకాశం ఉంది. కేవలం 19% మాత్రమే వైసీపీకి అనుకూలంగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతనూతలపాడు కూడా 75% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పడే అవకాశాలు ఉన్నాయి. 25% కేవలం వైసీపీకి అనుకూలంగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక గిద్దలూరు తీస్తే ఉద్యోగుల నుంచి 70% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పడితే 30% వైసీపీకి అనుకూలంగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని నిపుణులు, సర్వేలు మరియు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అలాగే మార్కాపురం నియోజకవర్గం వచ్చేసి 80% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పడితే పోస్టల్ బ్యాలెట్లు, 20% వైసీపీకి పోస్టల్ బ్యాలెట్లు అనుకూలంగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక ఎర్రగొండపాలెంలో వచ్చేసి 70% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోస్టల్ బ్యాలెట్లు పడితే 30% వైసీపీకి అనుకూలంగా ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. ఇక దర్శి నియోజకవర్గం కూడా 80%, 82, 83% వరకు ఈ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు తెలుగుదేశానికి పడితే కేవలం 18, 17% మాత్రమే వైసీపీకి పోస్టల్ బ్యాలెట్లు పడేటువంటి అవకాశం ఉందని రాజకీయ నిపుణులు, సర్వేలు అయితే చెప్తున్నారు. ఇక కనిగిరి విషయం కూడా తీసుకుంటే సుమారు 70 నుంచి 80% వరకు, అంటే 75% వరకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పడతాయని తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఇదే బేసిన 70 నుంచి 75% వరకు మాకు కూడా పడతాయని వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఇది ఏది చూసుకున్నా ఇక్కడ కనిగిరిలో తెలుగుదేశం పార్టీకే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లు ఎడ్జి చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు మరియు ఇతర వర్గాలు, రాజకీయ నిపుణులు, సర్వేలు, ఉద్యోగుల యొక్క నాడి, ఉద్యోగుల యొక్క మాట తీరు ఇవన్నీ కూడా చెప్తున్నాయి. ఇక కొండేపి నియోజకవర్గంలో చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లు ఉద్యోగులు 80% వరకు తెలుగుదేశం కూటమికి పడితే కేవలం 20% మాత్రమే ఈ యొక్క వైసీపీకి పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. టోటల్గా పోస్టల్ బ్యాలెట్ల యొక్క ఈ బ్యాలెట్ల యొక్క పరిస్థితి కానీ చూస్తే ఈ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వైపు బాగా మొగ్గు చూపుతున్నటువంటి వాతావరణం, సర్వేలు, నివేదికలు వాళ్ళ యొక్క నాడి స్పష్టంగా అనేది చెప్తుంది. గత ఎన్నికల కన్నా ఈసారి 25% ఓట్లు కూడా ఎక్కువ నమోదయ్యాయి. అంటే గత ఎన్నికల్లో కేవలం 67, 69% మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. కానీ ఈసారి 92, 93% వరకు పోస్టల్ బ్యాలెట్లు అనేవి నమోదవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే
పోస్టల్ బ్యాలెట్ల వరకు దాదాపు ఒంగోలు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోస్టల్ బ్యాలెట్లో బాగా ఆధిక్యత సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయని పలువురు చెప్తున్నారు. దీని యొక్క ప్రభావం కూడా రేపు 13వ తేదీ పోలింగ్పై ప్రభావం చూపేటువంటి అవకాశం కూడా ఉందని ఈ యొక్క రాజకీయ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు ఉద్యోగులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఆనాటికి ఏమి జరుగుద్దో, ఎట్లా రాజకీయ పరిణామాలు మారుతాయో అనే విషయాన్ని ఆ రోజు వరకు వేచి చూద్దాం.